అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంగా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. ఆరోగ్యంగా ఉంటే అదే చాలు. హెల్త్ ఈజ్ వెల్త్. ఈ న్యూ ఇయర్కి 2 రోజులకు ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకి వెళ్ళాడు. తప్పులేదు. ఎందుకంటే ఒకవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వం, చాలా మెంటల్ ప్రెజర్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు అలా విహారయాత్రలు కూడా వెళ్ళాలా, ఎంజాయ్ చేయాలా, బాగానే ఉంటుంది, తప్పులేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళే దానికన్నా ముందే, అంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందే 2 రోజుల ముందే ఆయన కుమారుడు నారా లోకేష్ గారు లండన్కి వెళ్ళిపోయాడు. గతంలో నారా లోకేష్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తే, అంటే తన యొక్క కుమార్తెను కలవడానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎగతాళి చేస్తూ ఉన్నారో మనం చూసాం. ఇప్పుడు మాటికి నారా లోకేష్ గారు లండన్ వెళ్తున్నాడు, అమెరికా వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. మరి దీని మీద కూడా అలాంటి కామెంట్ చేస్తే బాగుంటుందా? కాబట్టి విదేశీ పర్యటనలో ఎవడి ఇష్టం వాడిది. ఇప్పుడైతే ఈయన అధికారంలో ఉన్న కాబట్టి బీభత్సంగా తిరుగుతున్నాడు. అది పక్కన పెడితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రీజనబుల్గానే వెళ్ళాడు కూతురుని కలవడానికి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎందుకు వెళ్ళాడు చెప్పాలి కదా సమాధానం. యాజ్ ఎ మినిస్టర్ ఆయన. సర్లే, వీళ్ళ యొక్క విదేశీ పర్యటనల మీద రకరకాల రూమర్స్ అయితే సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నాయి. సీఎం పదవి కోసమని డబ్బులు దాచిపెట్టుకునేందుకు అని చెప్పేసి ఇంకొంతమంది మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాడో ఏపీ ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. అవును, ప్రజలకు తెలియాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు, ఏంది కథ, ఆయన బాగోగులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంది. చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి సీక్రెట్ పర్యటన అంటది. మరి ఎందుకో మనకైతే అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారో, అది అధికారిక పర్యటన లేకపోతే వ్యక్తిగత పర్యటన అన్న విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత కూడా ఉంది. సాధారణంగా సీఎం విదేశీ పర్యటనకు వెళ్ళే ముందుగా అధికారిక ప్రకటన ఉంటుంది. కానీ ఈసారి జిఏడికి కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటన మీద సమాచారం లేకపోవడం ఇక్కడ సర్ప్రైజింగ్గా ఉంది. చివరకు సొంత ఎల్లో మీడియాకే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళాడో తెలియని పరిస్థితి ఏర్పడిపోయింది. ఇది ఇంకా ఘోరం. ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ గారు కూడా రాష్ట్రంలో కనిపించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. అనేక పత్రికలు సింగపూర్, బాలి, జపాన్, లండన్ అని చెప్పేసి రకరకాలుగా రాస్తున్న ప్రభుత్వం మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. వైద్యం కోసం వెళ్ళారని కొంతమంది, ఇతర పనుల కోసం వెళ్ళారని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. కానీ నిజాలేంటో ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్పడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు నారా లోకేష్ గారు చేసి ఉంటే రచ్చను గుర్తు చేస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన విషయంలో ఎందుకు గోప్యత పాటిస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మధ్య సీఎం కుర్చీ కోసం అంతర్గత పోరు నడుస్తుందని చెప్పేసి వైసీపీ ఒకవైపు కామెంట్ కూడా చేస్తుంది. లోకేష్ గారు లండన్లో ఉన్నాడన్న సమాచారం రావడంతోనే చంద్రబాబు నాయుడు గారు తన విమానాన్ని మరో దేశానికి మళ్లించాడని చెప్పేసి కూడా ఆరోపణలు వస్తున్నాయి. 3 హెలికాప్టర్లో, 3 విమానాల్లో 3 నేతలు తిరుగుతూ విలాసాలు చేస్తున్నారు. వాటికి అయ్యే ఖర్చు ఎంత అనేది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. సొంత ఖర్చుతో వెళ్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేస్తూ ప్రయాణాలు చేయడం సరికాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు హామీలు అమలు చేయడానికి డబ్బులు లేవని చెప్పేసి చెప్పే ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ యొక్క విలాసాలకు మాత్రం నిధులు ఎలా
వస్తున్నాయి, ఎందుకు అలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుధాకర్ బాబు గారు ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేశారు, మోసం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. కొత్త సంవత్సరం కానుకగా రోడ్ సెస్ పేరుతో కొత్త పనులు, కొత్త ట్యాక్స్, కరెంట్ ఛార్జీల పెంపుతో ప్రజల మీద వేల కోట్ల భారం కూడా మోపుతున్నారు. ఈ బిల్లులు చెల్లించలేక జనం అల్లాడిపోతుంటే వీళ్ళు మాత్రం విలాస జీవితాలకి విలాసవంతమైన పర్యటనలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఇంకొక రికార్డ్ ఏమంటే న్యూ ఇయర్ 2026 న్యూ ఇయర్ కూటమి ప్రభుత్వానికి ఒక సర్ప్రైజ్ ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చేటువంటి 18 నెలల కాలంలో 3 లక్షల కోట్లు అప్పు చేసింది న్యూ ఇయర్ కానుక ఏపీ ప్రజలకు. ఇలాంటి కానుకలు ఇంకా ఎన్నెన్నో చూడాలో ఏందో అర్థం కావడంలే. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళ అధికారిక పర్యటనని ప్రజలకు కూడా తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రి, వాళ్ళ బాగోగులు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉంది. కాబట్టి అధికారులైనా ప్రభుత్వాలైనా సరే ఆ అధికారిక ప్రకటనలో లేకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏందనేసి చెప్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ జనవరి 1 ఈరోజు కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఒక 3 కోట్ల రూపాయలని సేవ్ చేసింది. యాక్చువల్గా 1వ తేదీ పెన్షన్ కార్యక్రమం ఉండాలి. పెన్షన్ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ వస్తే ఏ విధంగా హడావిడి చేస్తుంటాడో మనకు అందరికీ కూడా తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు ఆ హడావిడి కోసం కనీసం 3 కోట్లైనా ఖర్చు పెట్టేవాడు. ఆ 3 కోట్లు అక్కడ సేవ్ చేసి 3 కోట్లతో ఆయన కుమారుడు విదేశీ పర్యటన చేస్తున్నారేమో. ఒక చోట మిగల పెడితే ఇంకో చోట ఖర్చు పెడుతున్నారు. బాగుంది వీళ్ళ యొక్క విలాసవంతమైన జీవితాలు, విలాసవంతమైన పర్యటనలు, సీక్రెట్ పర్యటనలు. సీక్రెసీ ఎందుకనేది అర్థం కాలేదు. మరి ఏమో వైసీపీ నాయకులేమో తెగ కామెంట్ చేస్తున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వాళ్ళ మీడియా స్పందిస్తుందా, జవాబులు చెప్తుందా అన్నది చూడాలి.